కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, ఉమ్, వాళ్ళు అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకెంత సమాచారం చెప్తారో, ఏ డెన్నకి ఎవరు ఇన్ఛార్జో, ఈయన ఒక డెన్నకి ఇన్ఛార్జిలా కనబడుతున్నాడు వెంకటేష్ నాయుడు. అది కాదు, ఒక డెన్నుకో లేకపోతే డెన్నులన్నిటికీ ఈయన ఇన్ఛార్జీలు అందరికీ హెడ్. ప్రస్తుతానికి సాక్ష్యం ఉన్న దాని ప్రకారం ఒక డెన్నకైతే ఇన్ఛార్జ్ అని కన్ఫర్మ్డ్. మిగతా ఎన్ని డెన్లు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈయనకి, లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరెవరికి డెన్ ఇన్ఛార్జీలు ఇచ్చారు? హైదరాబాద్లో ఉన్న 6 డెన్లు ఏమో ఉన్నాయి, తాడేపల్లిలో ఒక డెన్ ఉంది, దుబాయ్లో ఒక డెన్ ఉంది. ఈ డెన్నులకి, ఈ డెన్నులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేనికి సంబంధించిన సొమ్ము? ఎవరు ఇన్ఛార్జిగా నియమించారు? కెసిరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిథున్ రెడ్డి పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, లేకుంటే బాలాజీ గోవిందప్ప, వీళ్ళు ఎంతమందిని పెట్టారు? ఇదంతా రింగ్ లీడర్ గా చేసి అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఇవన్నీ కూడా త్వరలో తేలబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సిట్ ఎవరిని కూడా ఆధారాలు లేకుండా ఎవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయాల. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడమే కాదు, ఇంకా కూడా నా ఉద్దేశం సిట్ నిర్లక్ష్యం వహించేది నా అభిప్రాయం. ఎందుకంటే సామాన్యుడు, దళితుడు, పేదవాడు, ఆదివాసీ కనుక ఒక నేరం చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి ముద్దాయిల హక్కులు మీరు కాపాడుకోండి అని చెప్పేసి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే వరకు మీరు చట్టబద్ధమైన రెవెన్యూలు పొందండి అని చెప్పేసి అవకాశాలు ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టు కూడా నో, ఈ ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు, మీరు కింద కోర్టులో సరెండర్ అవ్వాలని చెప్పిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక సిట్ ముందు సరెండర్ అయ్యారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే చట్టబద్ధమైనటువంటి అన్ని అవకాశాలు, వాళ్ళకి కావాల్సిన రెమెడీలు, నిందితులు పొందవలసిన రెమెడీలు చట్ట ప్రకారంగా ఉన్నాయని కూడా అనుభవించేసిన తర్వాత ఇంకా గత్యంతరం లేక న్యాయస్థానం కూడా ఎన్ని చూసిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుంది, ఇది ఆర్థిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అవుతుందని భావించి దాన్ని బెయిల్ ఇవ్వాల, సరెండర్ అయ్యారు, జైల్లో ఉన్నారు. కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు బెయిల్ను తిరస్కరించడం అనేది సాధ్యమైన అంశం కాదు. అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంతిమ లబ్ధిదారుడి వరకు అన్ని కూడా అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తా ఉన్నాయి. కానీ ఇంకెన్ని రోజులు పడుతుంది సార్ అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చి అతను అరెస్ట్ చేయడానికి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ రోజుకు ఒక కొత్త అంశం వెలుగు చూస్తా ఉంది. ఇప్పుడు వెంకటేష్ నాయుడిది సంబంధించిన అంశం కానీ, లేదంటే వరుణ్ పురుషోత్తంని దుబాయ్ నుంచి రాగానే అరెస్ట్ చేసిన తర్వాత 11 కోట్లు కానీ, ఇంకా దుబాయ్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఎంత వస్తుందో చెప్పలేము. ఇక్కడైతే ఒకటి వాస్తవం, అంతిమ లబ్ధిదారుడు చెప్పకనే విచారణ సంస్థలు చెప్పినాయి. ఎందుకంటే అంతకు ముందు ఇచ్చిన ముద్దాయిలకు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు అని చెప్పింది. రెండోది, ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్తోంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పేసి ప్రకటించింది, కానీ సిట్ మట్టుకి ఈ లేదు ఇంత సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటుంది, ఎవరిది నమ్మాలి అని చెప్పేసి అని. అంటే పాపం అమాయకంగా వాళ్ళు ప్రజల దగ్గర అసలు నువ్వు ఎన్నికల కమిషన్ కూడా మోసం చేయగలవంటి సాహసవంతులు అని చెప్పేసి నువ్వు చెప్తుంది సిట్టు. అంతే కదా సార్? అవును. కానీ ఎన్నికల కమిషన్ కూడా తెలియకుండా, వాళ్ళ దృష్టికి రాకుండా కోట్లాది రూపాయలు మద్యం ప్రజల యొక్క ప్రాణాలను పరంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాలను పరంగా పెట్టి సంపాదించిన అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలనుకున్నావు, ఎన్నికల్లో ఖర్చు పెట్టావు. ఎన్నికల్లో గెలిస్తే లబ్ధిదారుడు ఎవరండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవుతాడా ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుడు. నీ దగ్గర ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? నీ యొక్క సీఎంఓ ఆఫీస్ లో క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తులు. నీ అనుమతి లేక బయటకు వస్తారా? మిథున్ రెడ్డి నీ అతి మిత్రుడు బయటకు వస్తాడా? బాలాజీ గోవిందప్ప నీ ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి బయటకు వస్తారా మీ అనుమతి లేకుండా? కాబట్టి ఎన్ని దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి అంతిమ కేంద్రంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి వేరే చెప్పవసరం లేదు, ప్రజలందరికీ అర్థమైంది లబ్ధిదారుడు ఎవరనేది. 10 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు, డెఫినెట్ గా ఆయన కూడా
ముద్దాయిగా పెట్టే అవకాశాలు అయితే కనబడతాయి. రైట్ పూర్ణచంద్ర గారు, మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్